ఏ అభాగ్యలో అస్పృశ్యత సంచరించుటకు అస్పృశ్యత సంచరించుటకు లేదు విస్తంభన నటనంపు కబలించి భవన విన్యస్తంభుగా విల్చి కులితో మేకనొక ప్రక్కం చేర్చి కల్పించు అవేద భావనను ధర్మం నిందు కానాడిన ఇలాంటి వైరాగ్యములు కలుగుతుంట సహజమే. ఇంకా నా మంచి దగ్గరకు పోయేదను. దాని బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఇప్పుడు ఈ చితిలోని కాష్టమును నేను దీపముగా ఉపయోగించుకోలేదు. చతురంబోధిపరీత భూవలయ లక్షాదక్షామి కరాయక దల్లంబు ధరాంసు ఈకరమే ఆహా ఇప్పుడు కాటిలో చితిలో కాలుతున్నది కొరవి దాల్చా నవ్యమానిత్యరాజిత నీరాజన కాంతికి బదులు వచ్చ శోచనీయంబుగా ఈ ప్రవ ఎప్పుడే ఆరనిది పోనీ పారవేచగా ఆహా ఇదే శ్మశాన రాజ్యాన్ని సిక్తుండనగా నా సింహాసనమని నేను ఇచ్చట సోమరితనమున కూర్చున్నా నిద్ర వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగును కదా. నాకును నిద్రా సౌఖ్యమునుకును రుణమదీరి ఎంత కాలమైనదో. సుగుణవతియు అర్ధాన లక్ష్మీకు చంద్రమతిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు నమ్ముకుంటున్నాను. నాటితో నాకును నా సౌఖ్యమునకును రుణమదీరనిది మొండివడి ప్రాణము మాత్రం వెడలిపోకున్నది. ఆ ప్రాణము పోయినను ఎన్ని దుఃఖములు ఎవరు అనుభవించరు. దైవోహబతుడనై నేనిప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను. అకటా
సువర్ణమయ డోలా కేలికిల్ మాసి సువర్ణమయ డోలా కేలికిల్ మాసి పొట్టకునై రోసి తతిల్చు కొడుకు జాడందాసి దుఃఖిల్తునా ఇక ఈ నీచపు కాటి కాపరిని ఇక ఈ నీచపు కాటి కాపరిని నాకై కాకున్నా ఇన్ని దుఃఖములు ఎవరు భవితురు? రాజ్యం యోగమునకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించినను గడింపను. కడకత నీచకమ్మవు నా ఈ చండాల దాస్యమును కూడా పరిగణింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుతూ నా మూలమున తనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కనికి అమ్ముకుంట నీచంబది నే సంకోచుచున్నప్పుడు నాథా సత్య ప్రతిష్టక యవచ్చుడు నీతి కృత్యములని సగౌరవములు ఎగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షను కాపాడిన అర్ధాంగ లక్ష్మియకు చంద్రమతి వియోగ దుఃఖము గతిమని అసూయం పశ్య నీ రాజనివాసపు సౌఖ్యం వేమయ్యను. నీ పతి బ్రతికి ఉండగా నీవనాథమై ఒక్కని దయకు పాత్రురాలవు కావలసి వచ్చే కదా, ఒక్కని దయకు పాత్రురాలవు కావలసి వచ్చే కదా. ఆయన కుమారా, అయ్యా నేను నిన్ను ఎన్నడు మరల చూడగలుగుదును తన్ని, మరల ఎన్నడు చూడగలుగుదును. దాసదాసి జన్మల చేతుల నుండి అడుగడి పెట్టనీక, దాసదాసి జన్మల చేతుల నుండి అడుగడి పెట్టనీక మిగులు గారాబము గపించి నిన్నింటి నిష్ఠురతమొక దాస్యమునకు అప్పగించితిని కదా, నిష్ఠురతమొక దాస్యమునకు అప్పగించితిని కదా.
నా దుఃఖమంతకంతకు మితిమీరుచున్నది. కడచిన విపత్తులు కొట్టకొట్టక తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నది. ఆనాడు నా భార్యాపుత్రులను కాల కౌసుకులకు విక్రయించినప్పుడు దాసి కథల వేగిన పాలుడు తన తల నదిలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మను కడకు కొనిపోయేదవరాని తనపై ఎదలినాడని ఆ కాల కౌసుకుడు ధైర్యుడై కుడువను కూటికి లేకపోయినను నీకు రాజసంగంత శక్తంగా ఫలకెక్కనే పగరు దాసి పుత్రయను సుతులు ఫలరోయా కుడుకట్టనావదనము కన్నీలతో చూసి కడుపు రప్పపు కోటపోయు అది ఏ గాయముండగా అయ్యయ్యో అట్టి ధర్మస్థలంలో సతీసుకుని తప్పింపలేకపోయింది కదా. నాకై కదా రారాజు బిడ్డలకు ఎన్నాళ్ళు దిక్కుమాలి పొరుల కుప్పలకు చాకెరకత్తే అల్లాడుట. కఠినాత్మ హరిశ్చంద్ర, కఠినాత్మ హరిశ్చంద్ర, నీ జన్మము నిజముగా నిరర్థకమైనది. ఎప్పటికైనా శుభములు రాకపోవునా అను ధైర్యము కూడా అంతరించినది. బ్రతికి ఉన్నంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకీ కాటి కాపరి ఉద్యోగమును అవశ్యానుభక్తంబులే కదా. అకటకట మంద భాగ్యుడైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికో ఆ శాంతిగా కయింటేమున్నది నానాటం పరిపాటి. ఆనాడు నా భార్యాపుత్రులను కాల కౌశికులకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచుండనేది నాకు నానాటం పరిపాటి. నామటి దురంతం పైన చింతాహత మానై రాయై వజ్రమై సగుణ ధర్మం పైన చైతన్య లీలానై జంబుద్ధి నిర్వికృతం వేళం కీళ్ళను కొంగుడిగబోను యోగి మనం మురీతే అప్పుడే పో శాంతి నా చింతకో. ఎక్కడి నుండి ఓ దీనారవము శ్రవణ గోచరమగుతున్నది. అది పరికింప శ్రీకంఠస్వరములైనది. పాపం ఆ మందభాగ్యరాలలో మరో పోయి చూసగలరు.